హలో అండి, అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక కథలోకి వెళ్దాం. ఏవండి, మన చక్రికి పెళ్లి చేసే సమయం అయ్యింది. నేను మీకు తెలియకుండానే మన బంధువులకు చెప్పి సంబంధాలు చూడమంటున్నాను అంటుంది చందు తల్లి. ఏం కంగారు వచ్చిందే వాడి పెళ్ళికి అంటాడు భర్త. కంగారంటారేంటి? ఏ టైంలో జరగవలసిన ముచ్చట ఆ టైంలో జరగాలి అని హితోపదేశం చేస్తుంది ఆమె. అది వినిన భర్త, అలానే కదా, వెనక ముందు చూడకుండా చందు గొంతు కోసాము అంటాడు. దాని బ్రతుకు అలా అవుతుందని మనం కలగన్నామా ఏంటి? అయినా చందు మన ఇంట్లో భర్తను వదిలేసి పిల్లలతో ఉంటుందని తెలిసే చక్రికి పిల్లని ఇవ్వటానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు అంటుందామె. అదేంటి అలా మాట్లాడుతున్నావు? వాడి పెళ్ళికి చందు ఇంట్లో ఉండటానికి సంబంధమేముంది అంటాడు భర్త. ఊరుకోండి, మీకేం తెలీదు. ఆ సూర్య ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుని దానిని వాడి దగ్గరకు పంపే ప్రయత్నం చెయ్యటం మానేసి నాకు కబుర్లు చెబుతున్నారు అని భర్తపై కోప్పడుతుంది. అప్పుడే స్కూల్ నుండి వచ్చిన చందు చెవిన పడతాయి తల్లి అనే మాటలు. చందు తల్లి అనే మాటలు వినిన తరువాత ఆమె గుండె పగిలినంత బాధ కలుగుతుంది. తల్లి మాటలు వింటూ నిలుచున్న చందుని ఏమి జరిగిందో తెలియని అమాయక పసి మనసులు కలిగిన చిన్ను బంటు, అమ్మా రా, లోపలికి వెళ్దాం, ఇక్కడే నుంచుని ఉండిపోయావేం అని చందు చేతులను చెరోకు వైపు పట్టుకుని లాగుతారు. పిల్లల మాటలు వినిపించిన చందు తల్లి వెంటనే ఆ మాటలు మాట్లాడటం ఆపేసి వేరొక విషయం గురించి చర్చిస్తున్నట్లు మాటలను మారుస్తుంది. అది గమనించిన చందు తండ్రి, నువ్వు మహానటికి మాత్రం తీసిపోవు కదే, నిన్ను ప్రోత్సహించేవాళ్ళు లేరు, కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీని అంతటినీ నీ నటనతో అదరగొట్టేసేదానివే అని మనసులో అనుకుంటూ, అరే బంటు రారా, అప్పుడే స్కూల్ అయిపోయిందా అని దగ్గరకు తీసుకుని ముద్దు చేస్తాడు. చందు మాత్రం తల్లి మాటలను విననట్లుగానే తిన్నగా తన రూంలోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వంట మొదలు పెట్టడానికి వంటగదిలోకి వెళ్తుంది. చందు మౌనంగా ఉండి తన పని చేసుకోవటాన్ని చందు తల్లికి అనుమానం కలుగుతుంది. నా మాటలు చందు విని ఉంటుందా? అయినా నేను ఉన్నమాటే కదా అన్నాను అని తను అనిన మాటలను సమర్థించుకుంటుందామె. వంట పూర్తయిన తరువాత పిల్లలిద్దరికీ భోజనమును పెట్టి పిల్లలను నిద్రపుచ్చటానికి బెడ్రూంలోకి తీసుకువెళ్తుంది. పిల్లలు ఇద్దరిని నిద్రిస్తూ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. తన బాల్యం, తన పెళ్ళి, తన భర్త యొక్క ప్రవర్తన అన్నీ ఆమె కళ్ళ ముందు కదులుతాయి. ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కానీ ఆమె వాటిని బలవంతంగా ఆపుకునే ప్రయత్నం చేస్తుంది. నేను ఎవరికీ భారం కాకూడదు. నా జీవితం ఎలా తయారైందని నా తల్లిదండ్రులు బాధపడుతున్నప్పటికీ తమ్ముడు నేను వాళ్లకు రెండు కళ్ళు లాంటి వాళ్ళం. నా జీవితం ఎలాగో నాశనమయ్యింది. కనీసం నా తమ్ముడి జీవితమైనా బాగుపడాలని వారు కోరుకోవటంలో తప్పులేదుగా అని అనుకుంటుంది. అయినా నేను ఇక్కడికి వచ్చి చాలా కాలం అయ్యింది. ఇంకా ఇక్కడే ఉంటే నేను అందరినీ బాధ పెట్టిన దానిని అవుతాను. అసలు నా జీవితం ఇలా ఎందుకు మారింది? నేను ఎవరికీ హాని చెయ్యలేదు కదా అని ఆమె తనను తాను ప్రశ్నించుకుంటుంది. ఇలా ఆలోచిస్తూనే అలసిపోయి ఉండటం వలన మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. మరుసటి రోజు ఉదయం స్కూల్కి బయలుదేరుతూ ఉండగా చక్రి జిమ్ నుండి వస్తూ కారులో గేటు దగ్గర ఎదురు అవుతాడు. అక్క, జస్ట్ వెయిట్, కరెక్ట్ టైంకి వచ్చాను, లేకపోతే మీరు వెళ్ళిపోయి ఉండేవారు. నేను మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేస్తాను అంటూ కారు రివర్స్ చేస్తాడు. వద్దు తమ్ముడు, నేను ఆటోలో వెళ్తానులే, నాకు కొత్త కాదుగా
నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి నీకు ఇష్టమైన టిఫిన్ చేశాను తిను అంటుంది. ఏం పర్వాలేదు అక్క, జస్ట్ 10 మినిట్స్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తానుగా, రండి మీరు ముందు కారు ఎక్కండి అని బలవంతం చేస్తాడు. లేదు చక్రి, చెబుతున్నానుగా మేము వెళ్తాం అని పిల్లలను తీసుకుని ఆటో స్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అరే, ఏమైంది అక్కకి ఈరోజు అని అనుకుంటూ ఇంటిలోకి వెళ్తాడు చక్రి. కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్న తల్లి, రారా చక్రి, నువ్వు మళ్ళీ బయటకు వెళ్ళిపోతావు అనుకున్నా, తొందరగా స్నానం చేసిరా, టిఫిన్ వడ్డిస్తాను అంటుందామె. ఆ అమ్మా, అక్క ఈరోజు ఎందుకు డల్గా ఉంది, నాతో సరిగ్గా మాట్లాడలేదు కూడా అంటాడు. అదేం ఉండదులేరా చక్రి, వెళ్ళు, ముందు వెళ్ళి స్నానం చేసిరా అని కొడుకును వాష్రూంలోకి పంపిస్తుంది. ఫ్రెష్ అయ్యి టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు చక్రి. అమ్మా, లేదు, ఈరోజు అక్క ముఖం చాలా డల్గా ఉంది, నువ్వు ఏమైనా అన్నావా ఏంటి అని తల్లిని ప్రశ్నిస్తాడు. ఏంరా చక్రి, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? కన్న కూతురును రాజరంపాలు పెట్టే కసాయి తల్లిలా కనిపిస్తున్నానా అని కొడుకుపై రివర్స్ అవుతుంది. అలా కాదమ్మా, నేను మామూలుగా అంటున్నాను అంతే అంటాడు చక్రి. ఇంతలో చందు తండ్రి వచ్చి, నువ్వు అన్నది కరెక్టనే చక్రి, మీ అమ్మను నువ్వు సరిగ్గా అంచనా వేశావు అంటాడు అతడు. భర్త ఎక్కడ నిజం చెప్పేస్తాడో అనే భయంతో నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోతుంది చందు తల్లి. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.